బెంగాల్‌లో అయితే ఆమె చాలా పెద్ద ఎత్తున భయపడింది. మమతా బెనర్జీ. ఎందుకయ్యా అంటే అన్ని ప్రయత్నాలు చేసింది. మెయిను చచ్చిపోయినటువంటి వాళ్ళ ఓట్లు వేసేస్తుంటారు. వాళ్ళకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్. ఎవరెవరు చచ్చిపోయారో ఓటర్ లిస్ట్‌లో ఉండి ఆ ఓట్లు తొలగించకపోవడం వల్ల ఉన్నోళ్ళన్ని ఓట్లు ఏసేసుకుంటారు. అట్లాగే ఒకే మనిషి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొత్త ఓటొస్తే పాత ప్రాంతాల ఓటుని కూడా వీళ్ళే ఏసేస్తుంటారు. ఇదే జంబ్లింగ్ వ్యవహారం. ఇదే పెద్ద మోసపు వ్యవహారం. అలాగే గెలుపులు సులభమవుతున్నాయి. దాన్నే పోల్ మేనేజ్‌మెంట్ అని చెప్తా ఉంటది ఆ నాయకురాలు. ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత 68,00,000 ఓట్లు తొలగించబడ్డాయి. ఈ లోక్‌సభ పోల్స్‌కి సంబంధించిన దాంట్లో నుంచి చూసుకుంటే అంటే లోక్‌సభలో జరిగినప్పుడు ఎన్నికలు 24 దాంతో పోల్చుకుంటే 68,00,000 ఓట్లు పోయినాయి. 1.5 కోట్ల ఎంట్రీస్ ఇందులో మనుషులు గాని లేరు. లేదా అంతకుముందు ఓట్లేసినోళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. 3.6 లక్షల ఓటర్లయితే నోటీసెస్ ఇచ్చినా కూడా స్పందించలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ నెల 21కి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది.